So, hi name. So many of the students asked about sir different questions అండి అండ్ MBBS అబ్రాడ్ 2020-25. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే సార్ మనకి మెయిన్లీ వస్తారు సార్. సో మనము ఇండియాలో చదవాలా అబ్రాడ్లో చదవాలా, అసలు ఇండియా బెటరా అబ్రాడ్ బెటరా, ఏది బెటర్ ఇప్పుడున్న ప్రజెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అని అడుగుతున్నారండి క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత సో ఇండియాలో యూనివర్సిటీస్ బాగుంటాయా అబ్రాడ్లో యూనివర్సిటీస్ బాగుంటాయా, అంటే అసలు ఏ యూనివర్సిటీలో చదివితే మెడికల్ పీజీ మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి. తర్వాత వచ్చేసరికి బీ కేటగిరీ వర్సెస్ MBBS అబ్రాడ్ ఏది బెటర్, అంటే మనం బీ కేటగిరీలో జాయిన్ అవ్వాలా లేకపోతే సి కేటగిరీలో జాయిన్ అవ్వాలా లేదా అబ్రాడ్ బెటర్ అని అడుగుతున్నారండి. ఫస్ట్ మనం వస్తారు సార్ అసలు ఇండియా బెటరా అబ్రాడ్ బెటరా MBBS అబ్రాడ్లో జాయిన్ అవ్వడానికి అనేది డిస్కస్ చేద్దాం. తర్వాత వచ్చేసరికి MBBS అలాంగ్ విత్ మెడికల్ పీజీ దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత అసలు బెస్ట్ యూనివర్సిటీ బెస్ట్ కంట్రీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సెలెక్ట్ చేసుకుంటే వచ్చే మంచి యూనివర్సిటీస్ మంచి కంట్రీ చదవడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దామండి. ఓకే, సో సార్ ఇండియా బెటరా అబ్రాడ్ బెటర్ అడుగుతున్నారండి. సార్ ఇండియాలో మీకు ఫ్రీ సీట్ వస్తుంది సార్, 100% జాయిన్ అవ్వండి. 100% మంచి మంచి కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఫ్రీ సీట్ అంటే ఖచ్చితంగా మంచి కాలేజీలు వస్తాయి కాబట్టి మోస్ట్లీ. సో కాబట్టి ఫ్రీ సీట్ వస్తే 100% అబ్రాడ్, ఇండియా ఈజ్ 100% బెటర్. బట్ ప్రొవైడెడ్ దట్ మీరు బీ కేటగిరీ సి కేటగిరీ ₹1 2 కోట్లు పెట్టి చదవాల్సిన అవసరం ఆల్మోస్ట్ ఆల్ మీకు ఆల్రెడీ బీ కేటగిరీకి ఎంత సి కేటగిరీకి ఎంత వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆల్ 20 లక్షలు బీ కేటగిరీ దాకా వస్తుంది, అన్ని ఖర్చులు కలుపుకుంటే. సి కేటగిరీ వస్తే 40 లక్షల దాకా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసరికి అది 2-3 కోట్లు అవుతుంది. అది ఇది వచ్చేసరికి ₹1 దాకా మినిమం కోటి, అది 2-3 కోట్లు. అంటే దీనికంటే 3 టైమ్స్ బీ కేటగిరీ 3 టైమ్స్ వచ్చేసరికి సి కేటగిరీ. కాబట్టి మీరు బీ కేటగిరీ సి కేటగిరీ చదవాల్సిన అవసరం 100% లేదండి. ఎందుకంటే యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. అంటే మీరు ఇండియాలో చదివినా ఇంతకుముందు ఏంటంటే బీ కేటగిరీ సి కేటగిరీ చదివితే డైరెక్ట్గా మీకు ఏంటంటే డాక్టర్ అయిపోయారు. బట్ అలా లేదండి. ఇప్పుడు ఫారెన్లో చదివితే ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇండియాలో చదివిన అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేటరీగా రాయాల్సిందే, వాళ్ళకే సర్టిఫికేట్ వస్తుంది. మీరు 2 కోట్లు పెట్టినా, ఫ్రీ సీట్ వచ్చినా, 3 కోట్లు పెట్టినా ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే మాత్రమే డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, అప్పుడే సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఏదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. కాబట్టి 100% ఒకసారికి ఫ్రీ సీట్ వస్తే గో, మంచి యూనివర్సిటీస్ ప్లాన్ చేసుకుని హ్యాపీగా మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. అదే బీసీ కేటగిరీ అయితే మాత్రం 100% వద్దండి, హ్యాపీగా మీరు అబ్రాడ్ వెళ్ళిపోండి. రష్యా లాంటి మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. రష్యాలో ఒకసారికి మీకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, అంటే మీకు ఇండియాలో ఒక 500-600 స్కోర్ వస్తే ఎలాంటి కాలేజీలు వస్తే అలాంటి అంతకంటే మంచి మంచి మెడికల్ కాలేజ్ మీకు గాంధీ ఉస్మానియా లాంటి కాలేజెస్, ఆంధ్ర మెడికల్ కాలేజెస్, గుంటూరు మెడికల్ కాలేజ్, SVS, ఇలా మంచి మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఆరెంజ్ స్టాండర్డ్స్ ఉన్న నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయి. మంచి మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు ₹1 కూడా పెట్టాల్సిన అవసరం, జస్ట్ 30 నుంచి 35 లక్షలు మ్యాక్సిమం, 30-35 లేదా 40 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మ్యాక్సిమం. మీకు వరల్డ్ ర్యాంకింగ్ 1000, 2000, బిలో 1000, 600, 500, 400, 2000 ఆరెంజ్ స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీస్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. రష్యా అనేది డెవలప్డ్ కంట్రీ. మీకు US చాలామంది అనుకుంటారు సార్ మేము జార్జియా వెళ్తామండి, కిర్గిస్తాన్ వెళ్తామండి, లేకపోతే ఉజ్బెకిస్తాన్ వెళ్తామండి, లేకపోతే వియత్నాం వెళ్తాం, అటు నుంచి అమెరికాలో USMLE ప్రోగ్రామ్ తీసుకుంటామంటారండి. అది 100% రాంగ్ అండి. మీరు USMLE ప్రోగ్రామ్ అవచ్చు, UK ప్రోగ్రామ్ అవచ్చు, ఎవరైనా ఫారెన్లో ప్లాన్ చేసుకున్నప్పుడు రష్యా లాంటి బెస్ట్ కంట్రీస్లోనే ప్లాన్ చేసుకోండి ఎడ్యుకేషన్. ఎందుకంటే రేపు ఆ USMLE అవ్వచ్చు, UK అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఇవన్నీ ఎంట్రన్స్ ఎగ్జామ్లు, అంటే జస్ట్ కోచింగ్ అనమాట. మన నీట్ ఎగ్జామ్ వల్ల అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తేనే సక్సెస్ అవుతారు. అలాంటి వాటిలో మీరు సక్సెస్ అవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఏదో నార్మల్గా జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం ఇలా చిన్న చిన్న చాపరీ కంట్రీస్లో చదివారనుకోండి, చిన్న చిన్న యూనివర్సిటీలు, చిన్న చిన్న ఏ ఫుడ్ పెడతాం, హాస్టల్ మెట్ మెస్, తర్వాత ఫ్రీ ల్యాప్టాప్లు, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు అన్నారనుకోండి. ఈ కాదు మీరు కావాల్సింది. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది, మంచి స్టాండర్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మంచి వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, మంచి యూనివర్సిటీస్ మంచి కంట్రీస్ సెలెక్ట్ చేసుకోండి. మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. తద్వారా ఏంటంటే రేపు USMLE అవ్వచ్చు, UK అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా, నాట్ ఓన్లీ అవి కాదు, మళ్ళీ ఇండియా వచ్చి ఇండియాలో అయినా సరే ఈజీ టు క్రాక్ అనమాట, ఈజీ టు క్రాక్. మీరేదో ఇప్పుడేదో జార్జియా బాగుంది, కిర్గిస్తాన్ బాగుంది, USMLE కోచింగ్ ఇస్తే యూజ్ అవుతుందండి. మీకు సబ్జెక్ట్ లేకుండా కోచింగ్ ఇచ్చి ఏం ప్రయోజనం? ఇప్పుడు కిర్గిస్తాన్ వెళ్తారు, జార్జియా వెళ్తారు, వియత్నాం వెళ్తారు, కోచింగ్ ఏం ప్రయోజనం నాకు అర్థం అవ్వట్లేదు. USMLE కోచింగ్ తీసుకుని యూజ్ ఏంటి? మీకు సబ్జెక్ట్ లేకుండా కోచింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ లేదా నీట్ కోచింగ్ తీసుకుంటారు, కోచింగ్ వల్ల ఉపయోగం ఉండదు, మీకు సబ్జెక్ట్ ఉంటే ఉపయోగం ఉంటుంది, అది యాడ్ అని అంతే కోచింగ్ అనేది. అంటే మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ అర్థం చేసుకోవడమే. సబ్జెక్ట్ ఉంటే కదా మన వే ఆఫ్ క్వశ్చనింగ్ అర్థం చేసుకునేది. సబ్జెక్ట్ లేకుండా మీరు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా అర్థం చేసుకుంటారు?
ఓకేనండి, మీకు అర్థమవుతుందా? సో కాబట్టి అసలు ముందు మంచి కంట్రీ, మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా యూఎస్ఎంఎల్ఏలో అవ్వచ్చు, యూకేలో అవ్వచ్చు, కెనడాలో అవ్వచ్చు, ఈజీ టు క్రాక్ అండి. జార్జియాలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, లేదా కిర్గిస్తాన్లో మా ఫుడ్ ఉంది, ఇండియన్ మెస్, ఈగా ప్లాన్ చేసుకోవాల్సింది. చాలామంది ఏంటంటే అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్ మా ఊరిలో ఉన్నారు, అది కాదు అసలు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంట్రీ ఏంటి, అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది లేదా, ఆ కంట్రీ స్టాండర్డ్స్ ఏంటి, అది డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీయా, ఆ యూనివర్సిటీ ఏంటి, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, అది రీసెర్చా, నార్మల్ యూనివర్సిటీయా, అసలు రీసెర్చ్ యూనివర్సిటీ అడ్వాంటేజెస్ ఏంటి, దాంట్లో అసలు రీసెర్చ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎలాంటి వరల్డ్ ర్యాంకింగ్ ఉంది, ఎలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి, అది చెక్ చేసుకోవాలి. మేము ఫ్లైట్ టికెట్లు ఇస్తామండి, ఇడ్లీ పెడతామండి, ఉదయాన్నే సాంబార్ అండి, చికెన్ కర్రీ అండి, బిర్యానీలు అండి, అది అంటే ల్యాప్టాప్లు అండి, ఇడ్లీలు అండి, చాక్లెట్లు, బిస్కెట్లు, ఫ్రీ ఫ్లైట్ టికెట్స్. యూజ్ ఏముంది అసలు, వాటి వల్ల యూజ్ లేదు. రేపు మంచి కాలేజ్ మంచిగా చదివితే అలాంటి 100 రోజు కొనుక్కోవచ్చు. ఓకేనండి, మీరు మంచిగా హై స్టాండర్డ్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మీకు అసలు అవసరం ఉండదు కూడా అవన్నీ. మీరు ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ నెక్స్ట్ తర్వాత ఈ నెక్స్ట్ ఎగ్జామ్లు యూఎస్ఎంఎల్ఏలు వాళ్ళు చెప్పినంత ఈజీ ఉండవు. ఎవడో నేను యూట్యూబ్లో చూసా 80% యూఎస్ఎంఎల్ఏ పాస్ పర్సెంటేజ్ ఉందంటే, 90% ఉందంటే, 100% కొంతమంది చెప్తారు. అంటే 1% బిలో 1% అండి హైలీ, అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3కి వెళ్ళేసరికి 1% బిలో 1%, చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీస్కి వచ్చేసరికి 5,000 సీట్ల కంటే తక్కువ ఉంటాయి. 10 లక్షల నుంచి 20 లక్షల మంది రాస్తారు. ఇప్పుడు 1,00,000 సీట్లు ఉంటే ఇలా ఉంది మీకు కాంపిటీషను. 5,000 సీట్లకి ఎంత కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకోండి. కాబట్టి మీరు ఎలాంటి కాంపిటీషన్ అవ్వచ్చండి, అది యూఎస్ఎంఎల్ఏనా, యూకేనా, కెనడానా, నెక్స్ట్ ఎగ్జామా, ఇవన్నీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మంచి క్లినికల్ థింకింగ్, ఎలక్ట్రికల్ థింకింగ్ ఉండాలి. ఏదో వెళ్ళాము వచ్చాము చదివాము అన్నట్టు ఉండకూడదు. మంచి చదివితే మంచి కాలేజ్ చదవండి. 1,00,000 రూపాయలు 2 లక్షలు ఎక్స్ట్రా అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. మీరు ఏదో నార్మల్ కాలేజ్ ఏదో అది చూసి ఇది చూసి ఫుడ్, హాస్టల్, మెస్ ఇది చూసి జాయిన్ అయ్యారు అనుకోండి, అదేమీ ఉండదు. చదివేది ఒక మంచి కాలేజ్, మంచి స్టాండర్డైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్లో చదివితే యూ విల్ గెట్ 100% యూ విల్ గెట్ బెటర్ పొజిషన్ అనమాట. మంచి డెవలప్డ్ కంట్రీలో చదవండి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళొద్దు. కిర్గిస్తాన్లు, జార్జియాలు, వియత్నాం ఎప్పుడు అనవద్దు. గో ఫర్ రష్యా. రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇస్ అ వెరీ డెవలప్డ్ కంట్రీ, వెల్ అడ్వాన్స్డ్ కంట్రీ, వెల్ స్టాండర్డైజ్డ్ కంట్రీ, వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రీ, వెల్ రూల్స్ ఉన్న కంట్రీ. అలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మీకు బడ్జెట్ సేమ్ అండి. మీరు కిర్గిస్తాన్లో అదే బడ్జెట్ అవుతుంది, జార్జియాలో అదే బడ్జెట్ అవుతుంది, వియత్నాంలో బడ్జెట్ అవుతుంది. కంపేర్ టు రష్యాతో పోల్చుకుంటే ఎక్కువ. మీరు ఆ జార్జియాలో పెట్టి 50 లక్షలు 34 లక్షలు పెడితే రష్యాలో మీకు అంతకంటే 1000 రెట్లు బెటర్ కాలేజీలు వస్తాయి. ఆ వియత్నాంలో 40-50 లక్షలు పెట్టే బదులు రష్యాలో మీకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ వస్తాయి, టాప్ అండ్ యూనివర్సిటీస్. ఏదో ఈ ఫుడ్ పెడతాము, హాస్టల్ పెడతాము, ఈ కాదు మీరు కావాల్సింది. ఫుడ్, హాస్టల్ అన్ని చోట్ల ఉంటాయి, కామన్ అది. రష్యాలో బై డిఫాల్ట్ ఉంటాయి, ప్రతి యూనివర్సిటీలో మెస్ ఉంటుంది, ప్రతి యూనివర్సిటీ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఉంటాయి, కేటావర్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఓకేనండి. సో డెసిషన్ తీసుకునేటప్పుడు ఏదో నార్మల్గా తీసుకోకండి, ఏదో ఈజీగా తీసుకోకండి. ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ వెళ్తున్నారు, మీరు ఎంత ఈజీగా తీసుకుంటే ఫ్యూచర్లో అంత హార్డ్ మీరు బేర్ చేయాల్సి వస్తుంది. అంత ఎక్స్పీరియన్స్ మీరు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. సో మంచి కంట్రీ, మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఏదో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళే, వాళ్ళు డాక్టర్స్ అవుతాం, మనం డాక్టర్స్ అవుతాం, వాళ్ళు పెన్నులు ఫ్రీగా ఇస్తున్నారట, చాక్లెట్లు ఫ్రీగా ఇస్తున్నారు, బిస్కెట్లు ఫ్రీగా ఇస్తున్నారట, అవి కాదు మీకు కావాల్సింది. దాని క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి, అక్కడ చదివితే మన అడ్వాంటేజెస్ ఏంటి, రేపు ఫ్యూచర్ ఏంటి. ఇప్పుడు చాలామంది అంటున్నారు బీ కేటగిరీ ఇండియాలో చదువుతామండి. బీ కేటగిరీ చదువుతారు, ఓకే, నేను కాదని చెప్పడం. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఇప్పుడు రష్యాలో చదివారనుకోండి, అటు నుంచి అటు యూకే ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు, ఫెయిల్ అయ్యారనుకోండి, మీకు రష్యాలో డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, అక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదా అదే డిగ్రీతో యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళొచ్చు. అదే మీరు ఇండియాలో ఫెయిల్ అయితే ఇంకేమి లేదు, ఎంబీబీఎస్ జీరో. ఇండియాలో ఫెయిల్ అయితే ఆప్షన్ ఏంటి? 100% పాస్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. నెక్స్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇండియాలో పరిస్థితి ఏంటి? నథింగ్. మళ్ళీ రాసుకుంటా ఉంటాం లాంగ్ టర్మ్లో 1, 2, 3, 4, 5 అలా. అదే అబ్రాడ్లో చదివారనుకోండి, అదే రష్యాలో టాప్ కంట్రీస్లో చదివారనుకోండి, రష్యాలో మీకు డిగ్రీ ఉంటుంది. ఇండియా కావాలంటే 2వ డిగ్రీ కోసం ఇండియా వస్తాం, ఇండియాలో అయితే అవుతుంది, లేదంటే అన్ని చోట రష్యాలో ప్లాన్ చేసుకుంటాము. లేదా యూఎస్, యూకే, కెనడా మనకి ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఇండియాలో చదివితే అలాంటి ఛాన్స్ ఏం లేదు, చదివితే ఇండియా, లేదంటే నో ఛాన్స్. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే విధానము, డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు నెక్స్ట్ ఎగ్జామ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చని. కాకపోతే నెక్స్ట్ మీరు అది కూడా అడ్వాంటేజ్ అండి, అంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కాంపిటీటివ్ ఎగ్జామ్. బట్ కాదు మీరు అబ్రాడ్ వెళ్ళేటప్పుడు కూడా మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ, ఎన్ఎంసీ రూల్స్ ఉన్న కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళాలి అబ్రాడ్ అంటే. ఏదో ఎందుకంటే అబ్రాడ్ అంటే ఇది చిన్నదే కాదు కదా. ఇండియా అంటే మీరు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఉన్నాయి, యూనివర్సిటీస్ అన్నీ ఉంటాయి. అది అబ్రాడ్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్ తెలిసి ఉండాలి,
ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఉండాలి, అప్పుడే వెళ్ళాలి. ఓకేనండి. సో కాబట్టి అది కూడా ప్లాన్ చేసుకుని వెళ్తే, ఏదైనా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుని వెళ్తే 100% సక్సెస్ అవుతారండి. ఏదో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతారు, ఊరు పక్కలు ఉన్నారు, ఆ ఊరు ఉన్నారు, అది కాదు. మనం అది ప్లాన్ చేసుకుంటే మాత్రం హైలీ ఇంపాసిబుల్ అండి. ఏదో ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్, ఎప్పుడు కూడా మీకు ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్ పెడుతున్నారంటే అక్కడ ఏమీ లేదని అర్థం. ఇక్కడ నుంచి కేర్ టేకర్స్ పెడుతున్నారంటే అక్కడ సెక్యూరిటీ లేదని అర్థం. ఇక్కడ నుంచి ఫుడ్ అరేంజ్ చేస్తున్నారంటే అక్కడ ఏమీ లేదు. ఫుడ్ ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ కాబట్టి. సెక్యూరిటీ అరేంజ్ చేయడం అంటే అక్కడ ఏం సెక్యూరిటీ లేదని అర్థం. ఇక్కడ నుంచి ప్రొఫెసర్స్ పెడుతున్నారంటే అక్కడ ఏం క్వాలిటీ ఆఫ్, అక్కడ ఎవరు లేరని, ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ లేరని అర్థం. అలాంటి కంట్రీస్కి వెళ్ళి, అలాంటి యూనివర్సిటీస్కి వెళ్ళి చదివితే ఏమి ఉండదు, బోడిదే తర్వాత మిగిలేదు. సో కాబట్టి ఇంత అడ్వాన్స్డ్ కంట్రీలో, మనం ఇంత అడ్వాన్స్డ్ కంట్రీ ఉన్నప్పుడు మనకన్నా బెస్ట్ కంట్రీస్ ప్లాన్ చేసుకోండి, మనకన్నా టాప్ కంట్రీస్ ప్లాన్ చేసుకోండి, మనకన్నా డెవలప్డ్ కంట్రీస్ ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ ఇస్ వాటికంటే చాలా తక్కువ రష్యాలో, లేదా ఈక్వల్గా ఉన్నా సరే మీకు 100 కంటే 1000 రెట్లు బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కదా. కాబట్టి బీ కేటగిరీ లెవెల్ ఒకసారి ఆలోచించుకోండి. అంత బడ్జెట్ పెట్టి ఇండియాలో చదవాల్సిన అవసరం లేదు. బెటర్ గో ఫర్ అబ్రాడ్. దట్టు మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. రష్యా అనేది బెస్ట్ ఆప్షన్ అండి. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అఫీషియల్గా రష్యా మాత్రమే ఉంది. లేదు చెప్తున్నారు WDOMS, WFME అది అనేది ఇదన్నీ చెప్తున్నారు. అది కాదు, మనకు కావాల్సిన NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవడానికి 1000 రెట్లు ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుని NMC వాళ్ళు క్లియర్గా చెప్పారు. కాబట్టి NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా కలెక్ట్ చేసుకుని అప్పుడు మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే విల్ గెట్ ద బెటర్ ఫ్యూచర్ కంపారిటివ్లీ. ₹1 కోటి, 2 కోట్లు పెట్టే బదులు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఇది ఆషామాషి కాదండి. చాలా మంది ఏంటంటే మీకు ఈజీ టు అట్రాక్ట్, ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. అలా కాదు, మీరు యూనివర్సిటీ, కంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఓకేనండి. మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీస్ అనేది దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా, ఆ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్, దాని స్టాండర్డ్స్ ఎలా చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్యూచర్ అనేది సక్సెస్ అవుతాం 100%. ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కోసం జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో సబ్స్క్రైబ్. ఇంకో విషయం అంటే రష్యాలో సరికి మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే టైం ఉండదు, దిర్ ఇస్ నో టైం. ఎందుకంటే సెప్టెంబర్ నుంచి అందరూ వెళ్ళిపోవాల్సింది ఇక. ఎందుకంటే పెద్ద టైం ఏం లేదు, ఆల్మోస్ట్ జూలై, ఇది ఆగస్టు, సెప్టెంబర్. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరూ మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కోసం జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఆల్రెడీ సీట్ ఉంటుంది కాబట్టి. ఓకేనండి. ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కోసం జస్ట్ కాంటాక్ట్ బిలో సబ్స్క్రైబర్స్.